ఆంధ్రప్రదేశ్లో జీబీఎస్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 2 వ్యక్తులు చనిపోయారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ కేసులు కలవరం రేపుతున్నాయి. దీనిపై మరింత సమాచారం కాకినాడ నుండి మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు. మూర్తి, చూసుకుంటే కనుక రాష్ట్రంలో జీబీఎస్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇటు ఉత్తరాంధ్ర కాదు, ఇటు గోదావరి జిల్లాలో కూడా జీబీఎస్ కేసులు వేగవంతంగా పెరుగుతున్నాయి. దీన్ని మొత్తం కూడా డాక్టర్లు కూడా అంతుపట్టలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. గులియన్ బారే సిండ్రోమ్ అనే ఈ వైరస్ అతి స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 డెత్లు కూడా నమోదయ్యాయి. ఏదైతుందో ప్రకాశం జిల్లాకు సంబంధించిన జీబీఎస్ కేసుకు గురై గుంటూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ట్రీట్మెంట్ చేస్తూ ఒక ఉమెన్ అయితే మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జీబీఎస్ కేసులు ఈ పెరుగుదల కోసం పెరగడంతో మొత్తం కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు అయితే గురవుతున్న పరిస్థితి అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఉందని చెప్పొచ్చు. మొత్తం ఇంకా కరోనా మనం ఇంకా మరవక ముందే ఈ జీబీఎస్ వ్యాధి అనేది రాష్ట్రంలో కలకలం రేపుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం కూడా అటు కేజీహెచ్ కావచ్చు, ఇటు కాకినాడ జీజీహెచ్ కావచ్చు, అదేవిధంగా గుంటూరు జీజీహెచ్ కావచ్చు, మొత్తం కూడా కేసులన్నీ కూడా ప్రతి హాస్పిటల్లోనూ కూడా 4-5 కేసులు చొప్పున అయితే మాత్రం ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన ట్రీట్మెంట్ అందిస్తున్న కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సంబంధించిన 4-5 కేసులు అయితే మాత్రం ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ మనకు సంబంధించి కాకినాడ జీజీహెచ్ డాక్టర్ న్యూరో ఎవరైతే ఉన్నారో న్యూరో చీఫ్ డాక్టర్ షరీఫ్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈ జీబీఎస్ అనేది వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది, దీనికి ఏ విధంగా ఉంటాయి లక్షణాలు అనే దాని మీద వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం సార్ చెప్పండి, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జీబీఎస్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మన కాకినాడ జీజీఎస్ సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యి ట్రీట్మెంట్ ఎంతమంది తీసుకున్నారు? నమస్తే అండి, నేను డాక్టర్ షరీఫ్ నండి. నేను ఇక్కడ ఇన్ఛార్జ్ హెచ్ఓడి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ. ప్రస్తుతం మన వార్డులో అయితే 5 కేసులు జీబీఎస్ కేసులు ఉన్నాయండి. ఈరోజు చక్కగా కోలుకొని ఒక పేషెంట్ డిశ్చార్జ్ కూడా అవుతున్నారు. దాంతోపాటు ఆ డిశ్చార్జ్ అయిన కేసుతో కలిపి 5 కేసులు ఉంటాయి. ప్రస్తుతం 4 కేసులు ఉన్నాయండి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది కొత్తగా వచ్చిన జబ్బు ఏం కాదండి. ఇది యాక్చువల్గా మొదలయ్యి ఒక 100 సంవత్సరాలు దాటిన జబ్బు అండి ఇది. సో 100 సంవత్సరాల నుండి ఈ జబ్బును ఎప్పుడో కనుక్కున్నారు. ఈ జబ్బు నెంబర్ ఆఫ్ కేసెస్ ప్రీవియస్ కూడా రికార్డ్ అయ్యాయి. ఇది కొత్తగా ఇప్పుడు వ్యాపిస్తున్న జబ్బు అయితే కాదు. ప్రజలు ఏం ఆందోళన చెందనవసరం లేదు. ఇది కొత్తగా కరోనా లాగా కొత్తగా అటాక్ అయిన జబ్బు అయితే కాదు. దీన్ని ట్రీట్మెంట్ ఎప్పటి నుండో ఫార్మ్ అయ్యి ఉంది. ట్రీట్మెంట్ గైడ్లైన్స్ కానీ, దీని మేనేజ్మెంట్ కానీ, డయాగ్నోసిస్ కానీ అన్నీ. సో మనం చక్కగా ఏదైనా కేసు వచ్చినా భయభ్రాంతులకి చెందకుండా వాళ్ళ లక్షణాలతో మన డాక్టర్లను వెంటనే సంప్రదిస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళని డయాగ్నోస్ చేసి అడ్మిట్ చేసి చక్కగా వైద్యం చేసి మనం పంపించగలం. ఈ గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది 1916లో గిలియన్ బ్యారీ స్ట్రాల్ అనే వ్యక్తులు ఒక పేపర్ రాశారు. గిలియన్ బ్యారీ సిండ్రోమ్లో ఎక్యూట్ ఫ్లాసిడ్ పెరాలసిస్ మీద కేసుల మీద రాశారు. అంటే కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి ముందు పోలియో అనేదే ఒక జబ్బు అనుకునేవారు ఎక్యూట్ ఫ్లాసిడ్ పెరాలసిస్తో. కానీ తర్వాత వాళ్ళు ఈ గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది కూడా ఎక్యూట్ ఫ్లాసిడ్ పెరాలసిస్ అంటే కాళ్ళు చేతులు చచ్చిపడిపోవడంతో ప్రజెంట్ అవుతారని వాళ్ళు కనుగొన్నారు 1916లో. మనకి సహజంగా ఇది మాలిక్యులర్ మిమిక్రీ వల్ల ఇది మన నరాలకి అంటే వెన్నుపూస నుండి వచ్చే నరాలకి ఎఫెక్ట్ చేస్తుంది. సహజంగా ఏమవుద్దంటే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఒక అప్పర్ రెస్పిరేటరీ అంటే రొంప, జలుబు, దగ్గు, కఫం ఒక 2 రోజులు జ్వరంతో పాటు రొంప, దగ్గు, కఫం అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చి, లేకపోతే జ్వరంతో వాంతులు, విరోచనాలు ఒక 2 రోజులు ఉండి, 2 రోజులు ఐదర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ రొంప, దగ్గు, కఫం కానీ, లేకపోతే జ్వరంతో వాంతులు, విరోచనాలు అయ్యి కానీ తగ్గిపోయి ఒక 10 రోజుల గ్యాప్ తర్వాత అంటే లేటెన్సీ పీరియడ్ మినిమం యావరేజ్గా 10 రోజుల గ్యాప్ తర్వాత అదే యాంటీజెన్స్ ఆ వైరల్ ఇన్ఫెక్షన్ రెస్పిరేటరీ డయేరియా చేసిన వైరల్ ఇన్ఫెక్షన్కి ప్రొటెక్టివ్గా మన శరీరంలో వచ్చిన యాంటీబాడీస్ మాలిక్యులర్ మిమిక్రీ ద్వారా మన శరీరంలో వెన్నుపూస నుండి వచ్చే నరాలకి, మెదడు నుండి వచ్చే నరాలకి ఎఫెక్ట్ చేస్తాయి. ఎఫెక్ట్ చేయడం వల్ల లక్షణాలు మొదలవుతాయి. కాబట్టి ఇప్పటివరకు అంటే ఈ వ్యాధి ఏ విధంగా సంక్రమిస్తుంది? అదేనండి, కామన్గా సమ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వల్ల, లేకపోతే స్ట్రెస్ తర్వాత, లేకపోతే కొంతమంది సర్జరీ డెలివరీలు అయ్యాక, లేకపోతే సర్జరీలు అయ్యాక, ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినాక, లేకపోతే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చాక, కొంతమందికి వ్యాక్సిన్ అయినాక, కరోనాలో కొన్ని వ్యాక్సిన్ తర్వాత కొన్ని కేసులు రిపోర్ట్ అయ్యాయి. అలాగా కొన్ని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ కామన్గా ఇన్ఫెక్షను, లేకపోతే వ్యాక్సిన్, లేకపోతే సర్జరీ,
ఇలాంటి ట్రామా అంటే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ తర్వాత ఒక 10 days మీన్ గ్యాప్ తర్వాత మనకి బాడీని ప్రొటెక్టివ్గా ఉన్న యాంటీబాడీస్ మన నర్వస్ సిస్టమ్ మీద మన ప్రొటెక్టివ్ యాంటీబాడీస్ యాక్ట్ చేసినప్పుడు ఈ గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది మొదలవుతుంది. దీనికి సహజంగా లక్షణాలు దీన్ని అసెండింగ్ పెరాలసిస్ అంటారు. అసెండింగ్ అంటే కింద పాదాల దగ్గర మొదలై పైనకి వ్యాపిస్తుంది. సహజంగా ఈ జబ్బు 4 వారాలకు మించి పెరగదు. మ్యాక్సిమం డ్యూరేషన్ 4 weeks. చాలామందికి అందులో ఒక 2 వారాల వరకు వ్యాపించి ఆగిపోతుంది, ప్లాటూ ఫేస్కి వెళ్ళిపోతుంది అన్నమాట. 2 వారాల వరకు వెళ్ళిన తర్వాత ఇంకా అది పెరగదు జబ్బు. ఇంకా అక్కడ అలాగా పేషెంట్ అలా స్టేబుల్గా ఉండిపోతారు. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదయ్యాయి మీకు ఏమైనా అంచనా ఉందండి? స్టాటిస్టిక్స్ అంత ఎగ్జాక్ట్గా అంచనా లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మన హాస్పిటల్ సంబంధించిన ఎంతమంది అడ్మిట్ అయ్యారు, ఎంతమంది సేఫ్గా? అదే మన హాస్పిటల్లో గత సంవత్సరం నుండి సుమారుగా 40 వరకు కేసులు మనం ట్రీట్ చేసి ఉన్నాం గత సంవత్సరం నుండి. తర్వాత చక్కగా ఈరోజు కోలుకొని ఒక పేషెంట్ డిశ్చార్జ్ కూడా అవుతున్నారు. ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు కూడా స్టేబుల్గా ఉన్నారు, అందరికీ వైద్యం అందుతుంది. అంటే ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు మన హాస్పిటల్? ఇప్పుడు ప్రస్తుతానికి మన హాస్పిటల్లో 5 పేషెంట్లు ఉన్నారండి. ఒక ఆయన ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నారు చక్కగా కోలుకొని. దీనికి సంబంధించి ప్రజలు భయపడాల్సింది ఏమి లేదంటారు? ప్రజలు దీనికోసం ఆందోళన చెందనవసరం లేదండి. నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజలకి సహజంగా వీళ్ళలో వచ్చే లక్షణాలు నేను చెప్తాను. ఏంటంటే పాదాలకి ఫస్ట్ అరికాళ్ళకి పాదాలకి తిమ్మిర్లు రావడం, పటుత్వం తగ్గడం అంటే చెప్పులు జారిపోవడం, లేకపోతే కింద కూర్చొని లెగలేకపోవడం, మెట్లు ఎక్కలేకపోవడం, వీక్నెస్ అంటే ఈ వీక్నెస్ కాళ్ళల్లో వచ్చి దాని తర్వాత రోజుకి అంటే సడన్గా రాదు, స్ట్రోక్ లాగా పక్షవాతం లాగా రోజుకి అంటే రోజుకి క్రమక్రమంగా లక్షణాలు పెరుగుతాయి. కాళ్ళకు మొదలయ్యి ఒక 2-3 రోజుల్లో 4-5 రోజుల్లో చేతులకు స్ప్రెడ్ అవుతుంది. కొద్దిమందికి చేతులకి తిమ్మిర్లు రావడం, లేకపోతే చేతులతో వస్తువులు పట్టుకోలేకపోవడం, చేతులు పైకి ఎత్తలేకపోవడం, ఇలా వీక్నెస్ పెరుగుతుంది. ఈ ఏదైతే ఉందో జీబీఎస్ సంబంధించిన వ్యాధి భయపడాల్సిన పరిస్థితి ఏమి లేదు. ప్రస్తుతానికైతే మాత్రం అన్ని జీజీహెచ్లోనూ కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ప్రస్తుతానికి అందరూ కూడా కోలుకుని అయితే మాత్రం డిశ్చార్జ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఏ ఒక్కరు కూడా భయభ్రాంతులకు గురవలసిన పరిస్థితి లేదు రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి డాక్టర్ షరీఫ్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా జీబీఎస్ కేసులు క్రమక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా తగ్గుతున్నాయి. తగ్గుముఖం బట్టి డిశ్చార్జ్ అయ్యి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా సివియారిటీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా లేదు అని చెప్పి డాక్టర్ షరీఫ్ చెప్తున్న పరిస్థితి ఉంది. వాట్ స్టూడియో.